ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. చదువు. చాలండి. దినం మనం మరి కొన్ని మాటలు ధ్యానించుకోబోతా ఉన్నామండి. దేవుడు తలుపు తడతా ఉన్నాడంట. అంటే కొన్ని పరిస్థితుల్లో దేవుడు కొన్ని పరీక్షలు పడతా ఉంటాడనమాట మనకి. ఇదిగో దేవుడు అంట హృదయం అనే తలుపుని వద్ద ఉండి తలుపు తడతా ఉన్నాడంట. నా స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో నాతో అతను ఉంటాడు, అతనితో నేను ఉంటాను. ఏమంటే ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు అమ్మగారు అని మీరు కేకలేస్తూ ఉంటారు. నేను తలుపు తీస్తేనే కదా మీరు వచ్చేది. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, లోపలికి రండమ్మా అని మీరు రమ్మంటేనే నేను వస్తాను. మొహమే తలుపేస్తే నేను వస్తానా? రాను. నాకు అంత అవసరం లేదు, మీకు కూడా అంత అవసరం లేదు. అందుకే దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో, తలుపు తీయాలంట. మొట్టమొదటిగా ఆయన స్వరమునంట మనము గుర్తెరగాలంట. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం అన్ని స్వరాలు జ్ఞాపకం ఉంచుకుంటాం. రోడ్డు మీద మన పిల్లలు ఆడుకుంటూ ఉంటే, ఎవరైనా ఏడుస్తూ ఉంటే గబగబా వెళ్ళి చూస్తూ ఉంటాం మన పిల్లలేనా అని. ఏమండి, అలాంటి సందర్భాలు నాకు కూడా ఎదురైనాయి. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి, ఎవరి దగ్గర ఉన్నా మరి నా బిడ్డలు ఉన్నప్పుడు, అమ్మో నా బిడ్డలను ఏమైనా కొట్టారా తిట్టారా అని ఆ స్వరం ఇంకా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఎవరేడ్చినా సరే నా పిల్లలేనా అని గబగబా కంగారుగా మనం పరిగెడుతూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం పిల్లలకి ఏమైందని. అలాగే దేవుని స్వరాన్ని కూడా అంట మనము గుర్తెరగాలంట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి స్వరాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. తల్లిదండ్రుల స్వరం మనకు గుర్తే. నిద్దట్లో ఉన్నా సరే, అరే మా అమ్మ పిలుస్తుంది, మా నాన్న పిలుస్తూ ఉన్నాడే, లేకపోతే నా భార్య ఏంటో పిలుస్తూ ఉంది, నా భర్త ఏంటో కేకేస్తూ ఉన్నాడు. ఇలాంటి కొన్ని స్వరాలు మనకు ఫిక్స్ అయిపోతూ ఉంటాయి కదండి. కొన్ని స్వరాలు వింటే భయం వేస్తూ ఉంటుంది కూడా. అలాగే దేవుని స్వరాన్ని కూడా వినడం అంటే మనము నేర్చుకోవాలి. నిన్ను ఎన్నిసార్లు ఆయన పిలిచాడు, ఏమండి, ఎన్నిసార్లు పిలిస్తే నన్ను కాదని నువ్వు పక్కకు పోయావో. ఒకవేళ అలా నువ్వు ఆయన స్వరాన్ని విని కూడా ఆయన్ని పట్టించుకోకుండా, నీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించుకోకుండా ఉంటే ఎలాంటి పరిస్థితి మన జీవితంలో వచ్చింది ఒకసారి మనం చూద్దామండి. పరమగీతంలో మనం చూద్దాం, 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదామండి. పరమగీతము 5:2. ఇప్పుడు శూలమ్మతి దగ్గర అక్కడ పరమగీతంలో మనం చూస్తూ ఉంటే ఒక స్త్రీ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, తన ప్రియుడంటే తలుపు తడతా ఉన్నాడంట. అమ్మా నేను ఇక్కడ మంచుకు తడిచిపోతా ఉన్నాను, నాకు కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఒక్కసారి తలుపు తీ అని తన ప్రియురాలు తలుపు తడతా ఉంటే అంట ఆ మనలాగా కొన్ని సాకులు చెప్తా ఉందంట. ఏమండి, సాకులు చెప్పడం మనందరికీ అలవాటే కదా. టయానికి మందిరం రాలేదంటే నేను చెప్పే సాకులు నేను చెప్తా ఉంటా, మీరు చెప్పే సాకులు మీరు చెప్తా ఉంటారు. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో కూడా సాకులు చెప్తా ఉందంట. ఇంటి దగ్గరకు వచ్చి, గుమ్మం దగ్గరకు వచ్చి, అమ్మ నా ప్రియురాల తలుపు తీయమంటా ఉంటాం చెప్తా ఉందంట. ఏవేవో సాకులు అక్కడ ఉన్నాయి కదా. నా కాళ్ళు నేను శుభ్రంగా కడిగేసుకున్నాను, నేను కాళ్ళు కింద పెట్టలేను, నాకు చాలా ఒళ్ళు బద్ధకంగా ఉంది, ఏమండి చాలా ఒళ్ళు నొప్పులు కూడా. మనం కూడా సాకులు చెప్తా ఉంటాం కదా దేవుని సన్నిధికి రమ్మంటే. అలాగే ఆమె కూడా సాకులు చెప్తా ఉంటే ఎలాగోలా మొత్తానికి అతని మీద జాలి కలిగింది. సర్లే తీద్దామని బతిమలాడుతున్నాడు కదా అని. తలుపు తీసే లోపంట ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దారులు పట్టుకుంది, రోడ్లు పట్టుకుంటా ఉంది. నా ప్రియుడిని చూసారా, నా ప్రియుడిని చూసారా, నా ప్రియుడు పిలిచినప్పుడు నేను తలుపు తీయలేదు, నా ప్రియుడిని చూసారా అని వాళ్ళని వీళ్ళని కనిపించిన ప్రతి ఒక్కరిని ఎత్తుక్కుంటా ఉంది, అడుక్కుంటా ఉందంట. అంటే అదృష్టం ఒకసారి తన దగ్గరకు వచ్చింది, ఆశీర్వాదం ఒకసారి తన దగ్గరకు వచ్చినప్పుడంట తను చాలా మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తన ప్రియుడు వెళ్ళిపోయాడంట. అంటే దీనికి మనం ఆత్మీయ అర్థం చూస్తూ ఉంటే, దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంటి దగ్గరకు వచ్చాడు, నీ హృదయం దగ్గరకు వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావంటే, నాకు ఈ ఆశీర్వాదాలు ఏం అవసరం లేదు, దేవుడితో నాకేం పని లేదు, ఏమండి నా దారులు నేను ఎత్తుక్కోగలను, నా జీవితాన్ని నేను సరి చేసుకోగలను, నా భవిష్యత్తుని నేను సరి చేసుకోగలను, నా చదువు నేను చదువుకోగలను, నా ఉద్యోగం చేసి నేను మంచిగా సంపాదించుకోగలనని మనం ఏం చేస్తాం, దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించకుండా, దేవుని మీద మనం ఆధారపడుకోకుండా ఉంటేనంట దేవుడు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకని దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉందంట. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను తలుపు తీసింది, చూస్తే అక్కడ లేడు ఆయన. ఇప్పుడు ఎతుకుతా ఉందంట, నా ప్రియుడు ఏమైనా కనిపించాడా, నా ప్రియుడు ఏమైనా కనిపించాడా.
నా ప్రియుడేమన్నా కనిపించండి ఎత్తుకుతా ఉందంటండి. దేవుడు చెప్తా ఉన్నాడు, నా స్వరము విని మీరు తలుపు తీయాలి. తలుపు తీయట్లేదు, తలుపు తీయలేకపోతా ఉన్నారంట చాలామంది. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో, ఎవరైతే మరి నాతో ఉంటారో నేను అతనితో ఉంటానో వాళ్ళతో కలిసి నేను భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడని. మరి దేవుని నువ్వు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. కొంతమంది స్త్రీలను మన జీవితంలో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం, కొంతమంది పురుషుల్ని మన జీవితంలో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం. ఏమండి, అందరినీ లేదంటే కొన్ని మన జీవితాల్లో అన్నీ అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ దేవునితో సహవాసం చేయడానికి కానీ, దేవునితో ఉండడానికి కానీ, దేవుని సన్నిధికి రావడానికి కానీ చాలామంది ఇష్టపడలేకపోతా ఉన్నారంట ప్రియ దేవుని బిడ్డ. దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? సరే నువ్వు రాకపోతే రాకపోయావులే, నీ ఇష్టం వచ్చినప్పుడే రా, నీకే కష్టం వచ్చినప్పుడు రాని నిన్ను విడిచిపెడతాడు అంతే. అప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు కానీ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే వాళ్ళకంట శ్రమ కలిగినప్పుడు ఆకాశం అందున్నవాడు నవ్వుచున్నాడు అని ఉండిద్దండి. ఆయన వచ్చాడు నీ దగ్గరికి, వాక్యం వచ్చింది నీ దగ్గరికి, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మధ్యలో మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉంటే వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, ఆయన స్వరాన్ని నువ్వు గుర్తిరగట్లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, రెండవ మరణం ఒకటి ఉంది, రెండవ మరణం ఒకటి ఉంది, ఆరని అగ్ని ఒకటి ఉంది. ఆరని అగ్నిలో యాతన పడడం అనేది మన ఆత్మలకు ఒకటి సిద్ధపరిచించాడు దేవుడు, పరలోకం ఉంచాడు. నిత్య ఆనందం ఉంది మన ముందు, నిత్య నరకము కూడా మన ముందుంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నువ్వు నేను నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్త బొట్టు వరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి వెళ్ళాడండి. ఆయన స్వరం వినపడతా ఉంది, ఆయన వాక్యం వినపడతా ఉన్నాయి. ఈ వాక్యం మాకు కాదు, ఈ స్వార్థ సభ మాకు కాదు, ఈ మీటింగ్స్ మాకు కాదు, ఈ ఉపవాస ప్రార్థనలు మాకు కాదు, ఈ ప్రార్థనలు మాకు కాదు, ఈ ఆదివారం ఆరాధనలు మాకు కాదు, వేరెవరికో అనుకుంటూ నీ లోక సంబంధమైన పనుల్లో నిమగ్నమైపోతా ఉంటే ఆయన స్వరం నీకు వినపడదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నీకు వినపడదు. నీకేం సంభవించబోతుందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకే కీడులు రాబోతున్నాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడండి. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నిజంగా నేను చెప్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ, దేవునితో సహవాసం చేసేవారికంట మరణం ఎప్పుడొచ్చింది కూడా దేవుడు చూపిస్తాడంట. ఏమండి, మరణం ఎప్పుడొచ్చిందో కూడా దేవుడు చూపిస్తాడంట. కొన్ని కీడులు కూడా దేవుడు చూపిస్తాడు. దేవుడు చూపించకుండా ఏది నీ జీవితంలోకి నా జీవితంలోకి దేవుడు రానివ్వడండి. మనం అనుకుంటా ఉంటాం ఈ శోధన హఠాత్తుగా వచ్చింది. శోధన హఠాత్తుగా దేవుడు పంపించాడు. ముందు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కుటుంబంలో ఈ కీడు రాబోతూ ఉంది, నీ కుటుంబంలో శోధన జరగబోతూ ఉంది. మాకు చూపిస్తూ ఉంటాడు, నీ సంఘ బిడ్డలు పలానా స్థితిలో ఉన్నారు, పలానా పాపంలో ఉన్నారు, పలానా ఇబ్బందుల్లో ఉన్నారు. వారు కొంతమంది మేము పర్సనల్గా చెప్తా ఉంటాం, ఏమండి అమ్మ నీ కుటుంబం మీద ఈ కీడు కనిపించింది, ప్రార్థన చేసుకో. నీ గురించి శోధన కనిపిస్తూ ఉంది, ప్రార్థన చేసుకోని. ఏదో ఒకరోజు 2 రోజులు చేసి నువ్వు వదిలేసావు అనుకో, తర్వాత అయినా కొన్ని సంవత్సరాలకైనా ఆ పాపం ఆ శాపం నీ మీదకి వచ్చేస్తూ ఉండదు. దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే నా పెట్టి శ్రమల్లో పడకూడదు అని స్వరము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అది పట్టించుకోకుండా సేవకులు ఒకవేళ ఏదన్నా లేదంటే సంఘంలో బిడ్డలు ఎవరన్నా నీ గురించి చెప్పినా, అమ్మ నాకు నీ గురించి ఇలా కన్నా ఇది పెద్ద దర్శనాలు చూసేదా అని మనం అనుకోకూడదండి. మాకు చెప్పేవాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క దానిని ఆశీర్వాదము కనిపించింది అనుకోండి, అయ్యా మా దైవజనరాలు నన్ను దీవించినట్టు కనిపించిందంట, ఆ దర్శనం తొందరగా నెరవేర్చాయా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నన్ను ఆశీర్వదించాయా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ మరణం కనిపించినా, కీడు కనిపించినా, గొడవలు కనిపించినా, ఏమన్నా చిక్కులు కనిపించినా నీకు చెప్పారనుకోండి, ఆ స్వరాన్ని బట్టి నువ్వేం చేయాలంటే అయ్యా వాటన్నిటిని నా నుండి నువ్వు తప్పించాయా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్వరం వినడం అంటే అది ప్రియ దేవుని బిడ్డ. కీడైనా మేలైనా ఏదైనా నీ జీవితంలో దేవుడు చూపించకుండా చేయడండి. లోక సంబంధమైన వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవునితో అడుగు వేసేవారికి, దేవునితో సహవాసం చేసేవారికి దేవుడు కంపల్సరిగా చూపిస్తాడు. ఇదిగో నీ బిడ్డలు తప్పిపోతూ ఉన్నారు, వాళ్ళు తప్పిపోతారు. సండే స్కూల్ పిల్లల గురించి కూడా 2 పిల్లల గురించి దేవుడు నాకు చూపించాడండి. వాళ్ళిద్దరూ చెరో దారైపోయినట్టు దేవుడు చూపించాడు. ఈరోజు మందిలో లేరు వాళ్ళు, ఎందుకంటే ఒక సాకురాలుగా దేవుడు నాకు చూపించాడు. నేను 2 రోజులు చేసి మానేసాను, నిజంగా నేను చెప్తా ఉన్నాను. తర్వాత వాళ్ళు మానేసినాక అప్పుడు అర్థమైంది నాకు, అంటే దేవుడు తప్పిపోయినట్టు చూపించాడు, ఇప్పుడు చేర్చబడాలా,
ఇప్పుడు చేర్చబడాలని నేను ఎంతో ప్రార్థన చేయాలి. అంటే చిన్నపిల్లల పరిచయం గురించి దేవుడు చూపిస్తూ ఉంటాడు, నా భర్త గురించి దేవుడు చూపిస్తాడు, నా బిడ్డల గురించి చూపిస్తాడు, నా గురించి నా భర్తకు చూపిస్తాం. ఎందుకంటే మరి మాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడ్డా? ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు. ఏమండి, నీకు ఏ ఆపద వచ్చినా నిన్ను ప్రేమించిన వారు నిన్ను తప్పించలేరు. నీకు ఏ నష్టం వచ్చినా నువ్వు ఇష్టపడే వాళ్ళు ఏమి నీ నష్టాన్ని పూడ్చలేరు. నువ్వు హాస్పిటల్ బెడ్ మీద పండుకున్నప్పుడు నీ కోసం ఎవరు తన ఆ ప్రాణాన్ని ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరో తెలుసా? ఎవరి ప్రాణం వాళ్ళకు తీపి, అంతే. ఎవరి ఒళ్ళకి వాళ్ళకి నొప్పి తగలనివ్వరు, అంతే. కానీ మరణము వరకు తోడుండేవాడు ఎవరండి? దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుడు అంటే మనకేంటండి? చిన్న చూపు. దేవుడంటే నిర్లక్ష్యం. ఆయన స్వరాన్ని వినలేకపోతా ఉన్నావంట. ఇప్పుడు ఆమె వెతుకుతా ఉంది. ఒక్కసారి దేవుడు తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయలేకపోతా ఉంటే, తర్వాత నీకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక అది ఎప్పుడు తగ్గిద్దో తెలియదు. ఏ డెంగ్యూలోకి వెళ్ళిద్దో, ఏ టైఫాయిడ్లోకి వెళ్ళిద్దో, ఏ ప్లేట్లెస్ పడిపోతాయో. ఏమండి, ముందే నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి. శ్రమ రాకముందే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆయన స్వరం వినకుండా నీకు ఇష్టానుసారంగా జీవించావనుకో, నీ భర్త ఇష్టానుసారంగా జీవించాడు అనుకో, నీ బిడ్డలు ఇష్టానుసారంగా దేవుడు అంటే భయం లేకుండా ఉన్నాడని మీకు ఆపద వచ్చినప్పుడంట ఆయన నవ్వుతాడంట. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన నిన్ను చేయి విడిచి పెడతాడంట. అందుకే ఆమె వెతుక్కుంటా ఉంది దారులు. నువ్వు ఎన్ని దారులు వెతుక్కున్నా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది అధికారుల కాళ్ళు నువ్వు పట్టుకున్నా ప్రయోజనం లేదండి.